నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. విజయ్ దేవరకొండ గారు గద్వాల నుంచి తిరుగు ప్రయాణం హైదరాబాద్కి బయలుదేరిన ఆ సమయంలో ఒక యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. ప్రధానంగా కారు ముందర భాగం అంతా డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ ఒక వర్షన్, ఒకటి కాదు రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత, రష్మికని ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇన్సిడెంట్ జరగడం జాతకరీత్యా, లేకపోతే వాళ్ళిద్దరికీ కుదరట్లేదని ఒక వర్గం వారు మాట్లాడుతుంది. ఇంకొక వర్గం ఇది కావాలనే యాక్సిడెంట్ ఎవరో చేశారు వాంటెడ్గానే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అన్న. సో ఈ రెండు వర్షన్స్లో ఏంటి అసలు ఇలా అనుకోవడానికి గల కారణాలు ఏంటి జనం? మరి గద్వాల నుంచి వస్తే అక్కడ పశుపతి ఆత్మ బంధించారు. అవును, అక్కడక్కడే తిరుగుతుంది. ఇప్పుడు నువ్వు అరుంధతి వెళ్ళినా సరే రైలు పట్టాల దగ్గర కారు ఆగలా, ప్రమాదం అవ్వలా. మరి విజయ్ దేవరకొండ ఉన్న మినహాయింప ఆ రూట్లో ఎందుకు రావాలి? అందుకే అయ్యింది. నిజం, సినిమాలో చూసాం కదా. ఏ గద్వాలు ఓకే ఏముంది, ఓకే అంత లైట్ ఎందుకు తీసుకుంటావు? లైట్ గా సినిమా ఇది రియల్ లైఫ్ కదా. సినిమాది రియల్ లైఫా? మరి రియల్ లైఫ్ లో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆడొకడు ఉంటాడు కదా, పచ్చ డ్రెస్ ఎర్ర డ్రెస్ వేసుకొని సినిమాలో నటించాలన్న ఆతృతతో వచ్చే స్వామిగాడు. ఆడు చేస్తాడు ఈడు చేస్తాడు అని వాడేం చెప్పాడో తెలుసా? అసలు ఈమెని ఎంగేజ్మెంట్ ఫస్ట్ టైము రక్షిత్ శెట్టితో, అవును, ఎంగేజ్మెంట్ చేసుకోకు, నేను నీకు మంచి రాజశ్యామల యోగం ఏదో అందులో గ్రేడ్లు అది కూడా చెప్తా విను, ఒక మంచి ఇది పూజ చేస్తా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పాడంట. ఆమె వచ్చేసింది, కూర్చుంది. ఆ పూజలో కూడా రాజశ్యామల యోగం, నేను సరిగ్గా పేరు పలుకుతున్న నాకు అది తెలియదు కాబట్టి, దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుందంట. గ్రేడ్ 1 పూజ చేశాడంట. మరి పూజలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 నాకు ఇప్పటికీ తెలియదు. అంటే అట్లా ఎట్లా ఉంటాయి? ఏదైనా పూజే. గ్రేడ్ 2 అంటే ఇంకో పూజ ఉంటుందేమో. ఇదే పూజలో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. ఫస్ట్ సంపంగి పూలతో అయితే, రెండోది మల్లె పూలు నార్మల్ గా, మూడోది అంటే ఏదో వాడిపోయిన పూలు వాడతారా? అట్లా ఉంటుందా? అట్లేం చేయాలి, ప్రైస్ అంటే మరి అంతే, అట్లే ఉంది, తెలియదు. మరి స్పెషల్ దర్శనం ఇట్లా దర్శనాల్లో కూడా అన్నిట్లో కూడా దర్శనమే కదా. అదే అంటున్నా ఇక్కడ. కానీ పూజకి ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిపించావు. స్వామివారి కళ్యాణం ఏ గ్రేడ్లో జరిపిస్తారా, బి గ్రేడ్లో జరిపిస్తారా, సి గ్రేడ్లో ఎలా జరిపిస్తారు? కళ్యాణమే కదా. అంటే సగం చేయరుగా. ఏం అట్లేగానే ఉంటుంది. అంటే ఇప్పుడు పూర్తిగా నిష్ఠగా చేయడం అనేది అన్నది కూడా నిజమే. ఆ పూలల్లో కూడా తేడా ఉంటుంది. బాగా కాస్ట్లీ పూలు అదే అంటుంది. లోకల్లో దొరికే పూలు అయితే ఇంకేవో, మామూలుగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దొరికే పూలతో అయితే ఇంకోలాగా, అంతే కదా. అట్లా ఏమన్నా వాడుతాడేమో తెలియదు. బట్ వాట్ ఎవర్ హీ సైడ్ హిమ్సెల్ఫ్, నేను అలా చెప్పానో లేదో, చూడండి ఈరోజు నేషనల్ క్రష్ అయిపోయింది అన్నాడు. ఓహో, ఓకే, సర్లే, బాగానే తయారైంది, బాగా చెప్పావు, బాగా చేసావు, మంచి పూజ, ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ ఈ పిల్ల వీళ్ళు విడిపోతారు, ఖచ్చితంగా విడిపోతారు అని చెప్పేసావు. మళ్ళీ అసలు అది నోరా ఇంకేమన్నానా అర్థం కాల. అదే ఇంటర్వ్యూలో ఇంకో 2 చెప్పాడు. కుషిత కుల్లపు మిరపకాయ బజ్జీ అమ్మాయి, ఆమె నా దగ్గరకు వస్తే నువ్వు త్వరలో చాలా ఫేమస్ అయిపోతావు, అందరి నోళ్ళలో నానుతావని చెప్పాడంట. కుషిత కలుపు. అప్పుడు ఆ మిరపకాయ బజ్జీతో అందరి నోళ్ళలో నానిందంట. పాజిటివ్ నెగిటివ్ అని చెప్పింది, జరిగిందా లేదా అంటున్నాడు వీడు. సరేలే, చెప్పావు, ఏదో అయ్యింది, అలాగే చెప్తే చెప్పావు, నేను నిన్ను కాదనట్లా. అది గతంలో ఆ హీరో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు, ఈమె డిప్రెషన్తో చచ్చిపోద్ది అని చెప్పాడు చూడు, అవి తప్పు. వాళ్ళ ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ పిల్ల వీళ్ళు త్వరలో విడిపోతారని చెప్పడం తప్పు. సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ చెప్పావు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన పుట్టపర్తికి వెళ్ళాడు. విజయ్ దేవరకొండ పుట్టపర్తి సత్యసాయిబాబాకి మంచి ఆయన ఇష్టం, చదువుకుంది కూడా అక్కడే కదా ఇష్టం. అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అక్కడ మంచి స్టూడెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, అందరినీ మోటివేట్ చేస్తారు. దాంట్లో మంచి నైపుణ్యం గల బ్రెయిన్స్ అవన్నీ కూడా. సో అక్కడ నుంచి వెళ్ళి నేషనల్ హైవే చచ్చినట్టు అట్లాగే రావాలే 44 నుంచి వచ్చాడు. వచ్చేసరికి గద్వాల్ సమీపంలో ఆ ఉండవల్లి అనే ప్రాంతంలో ఏదో చిన్నగా సంథింగ్ లైక్ ఓ చిన్న ప్రమాదం జరిగింది. ఇప్పుడు అందులో రష్మిక ఉందా లేదా? లేదు. అందే శ్రీకాంత్ అంట డ్రైవర్ పోలీస్ స్టేషన్లో చెప్పాడు, ఏం లేదండి, ఇలా వస్తే ఇలా జరిగింది, ఏదో ఒకటి జరిగింది, అటు తాకిందో ఇటు తాకిందో.